are three things he prays here in this verses. ఈ వచనాలలో మూడు విషయాల గురించి ప్రార్థిస్తున్నాడు. All the way from 5th verse to 11th verse. మరి 5 నుంచి 11 వచనాల వరకు మూడు సంఘటనలు అంశాలను గుర్తు చేస్తున్నాడు. Number 1, he pleads the blood of God. మరి దేవుని రక్తము కొరకు మరి క్షమాపణ కొరకు ఆయన బతిమాలుకోటున్నాడు. Because of the covenant, he says. మరి ఆ నిబంధన దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధనను గుర్తు చేసుకోమని అడుగుతున్నాడు. Verse 5 in the latter part he says, who keepeth covenant and mercy. 5వ వచనంలోని చివరి భాగంలో చూసినట్లయితే కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. If you are a man of prayer, నీవు ప్రార్థించే వ్యక్తివైతే you know that you're in a covenant with God. దేవునితో నీకు ఒక నిబంధన ఉందని నీకు తెలుసా? If you're not a man or a woman of prayer, నువ్వు ప్రార్థించే వ్యక్తివి గాని స్త్రీ కానట్లయితే or no anywhere close to the covenant of నీకు God. ఆ నిబంధన దేవునితో చేసిన నిబంధన నీకు అర్థం కాదు. That's why we need to be a people of covenant. అందును బట్టే మనం నిబంధన జనాంగమై. Nehemiah learned that if I've got to do anything in this life, I want to be a man of covenant. ఒకవేళ ఈ లోకంలో నేను ఏదైనా పని చేయాలంటే నేను నిబంధన జనానికి సంబంధించిన బిడ్డగా ఉండాలని గుర్తెరిగాడు. I just don't want to be any Christian. నేను క్రైస్తవునిగా ఉండడం గొప్ప విషయం కాదు. Anybody can be a Christian. ఎవరైనా క్రైస్తవులు కావచ్చు. If I can start putting on a cross around my neck, I can call myself నేను a గోల్ Christian. చేసుకొని పెద్ద సిలువ వేసుకున్నాను అనుకోండి నేను క్రైస్తవుని అయిపోతా. Every once in a while when you pass through the church, you can put a prayer thing and they say, yeah, I'm a Christian. మరి ప్రార్థన చిన్న ప్రార్థన చేసి నేను క్రిస్టియన్ అంటే అయిపోతది. Or you say hallelujah and you become a Christian. But the true man of God is a one that observes the covenant of God. నిజమైన దేవుని పిల్లలు దేవుని నిబంధనను గుర్తెరుగుతారు పిల్లరా. I in a covenant. నేను నిబంధన జనాంగాన్ని. When you marry into a covenant. పిల్లరా వివాహం చేసుకున్నప్పుడు ఒక నిబంధనలో మనము స్త్రీ పురుషులంగా కలుసుకుంటాం. When you do anything for God, you enter into a covenant. మరి దేవుని కొరకు నువ్వేమైనా చేయాలని ఆశపడితే దేవునితో ఒక నిబంధనలోకి రావాలి. When you join the church, you come into a covenant with God. ఒక సంఘాన్ని చేరుకోవాలంటే ఒక నిబంధనలోకి వస్తున్నావు. Everything that has to do with you, you're a covenant child of God. నీవు ఏ పనైనా దేవుని కొరకు చేయాలంటే నిబంధన పుత్రునిగా పుత్రికగా ఉన్నావన్న విషయాన్ని గ్రహించాలి. I want to be a covenant child. మనమందరం కూడా నిబంధన జనాంగమై ఉంటున్నాం. He pled for the covenant. ఆ నిబంధన కొరకు ఆయన He అడుగుతున్నాడు. said, Lord, remember that covenant you made with Moses. ప్రభువా నీవు మోషేతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకో Lord, అంటున్నాడు. you remember you made covenant with Joshua. మరియు యెహోషువతో నీవు నిబంధన చేసావు జ్ఞాపకము చేసుకో. Because in the day of Joshua, you destroyed the walls of Jericho. మరి ఇర్మియా యెహోషువ కాలంలో మరి యెరికో యొక్క గోడల్ని కూల్చిన దేవుడు కదా. But now you are the God that must rebuild the walls here. ఇదో ప్రభువా ఇప్పుడు యెరూషలేము యొక్క గోడల్ని కట్టాల్సిన వాడు కూడా నీవే అంటున్నావు. How is this possible? ఇది ఎలా సాధ్యం ప్రభువా? What he's doing is he's reading back and telling back the word of God to God. దేవుని వాక్యం రాయబడిన లేఖనాల్ని మరలా దేవునికి చదువుతున్నాడు దేవునికి. Moses one day when he came down of the mountain, మోషే ఆ యొక్క పర్వతం నుంచి కింద దిగినప్పుడు he saw that Aaron was leading God's people Israel into idolatry. మరి అహరోను మరి విగ్రహారాధనలోకి మరి ఇశ్రాయేల్ ప్రజల్ని అహరోను నడిపిస్తా ఉండడం చూశాడు. Aaron said, well, let's bring all the gold and all of that and we'll start making a golden image and call it Jehovah. అహరోను అందరిని పిలిచాడు, బంగారం తీసుకురండి అని పిలిచి ఆ యొక్క పోత పోసిన ఒక దూడను తయారు చేశాడు. ఆయనకి యెహోవా అని పేరు పెట్టారు. God was so wrought with Aaron and his people. అహరోనుతో ఆనాటి ప్రజలందరిని చూసి దేవుడు కోపము రగిలిపోయింది పిల్లారా. God said, Moses, get out of the way. మోషే అడ్డం జరుగు, నువ్వు ప్రక్కకు జరుగు Let అంటున్నాడు. me come down and destroy all of the people of Israel. నేను ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా హతమారుస్తానని I'll సెలవిచ్చాడు. burn them. నేను వారిని కాల్చి పారేస్తా అన్నాడు. And Moses replied in intercession, he said this. మరి మోషే ఇలా ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు. He said, God, oh God of mercy. ఓ కనికరంగల దేవా, God, would you remember your covenant that you made with your people? ప్రభువా నీ ప్రజలతో నువ్వు చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకో If ప్రభువా. you kill these people, ఓ ఈ ప్రజల్ని నీవు చంపినట్లయితే what about the Jebusite, Hivites, and
Hittites, they'll all think that you, O God of Jehovah, are not great. మరి ఆ యొక్క మరి హిత్తీయులు యెబూసీయులు మరి అక్కడ ఉన్నట్టు కానానీయులు చూసి నీవు నిజంగా కరుణా సంపన్నుడవు కావు అనుకోరా ప్రభువా. Don't kill your people. నీ ప్రజల్ని చంపొద్దు ప్రభువా. Have mercy on them. ఓ వారి పైన కనికరాన్ని చూపించు. Is that a burning prayer in your heart this morning? ఈ ఉదయ కాలసంలో అలాంటి ప్రార్థన, మంట రగులుతున్న ప్రార్థన నీదైంటుందా? I should be burnt. నీ జీవితం నా జీవితం కాల్చబడాలి, I should రగలబడాలి. be thrown away. మరి ప్రభువా నన్ను ప్రక్కకు పారేయని అడగాలి. I should be casted out from God's presence. ప్రభువా నన్ను ప్రభువా ప్రక్క నుంచి ప్రభువా అని ప్రార్థించు. But oh God that makes covenant and mercy, remember me. ఓ మరి నిబంధనను జ్ఞాపకము చేసుకునే దేవా నన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. That's true intercession. పిల్లరా అది నిజమైన విజ్ఞాపన. A lot of people don't understand what intercession is all about. మరి ఆ విజ్ఞాపన అంటే కొంతమందికి అసలు తెలియదు విజ్ఞాపన అంటే. You have to engage as you're warring. మరి ఆ విజ్ఞాపన అంటే పోరాటం లాంటిది పిల్లారా, యుద్ధం చేసినట్లు వేరే వారి కొరకు విజ్ఞాపన చేయడం పిల్లారా. In fact, we get the word in the New Testament. Paul writes to us saying మరి this. పౌలు మరి కొత్త నిబంధనలో ఇలా రాస్తున్నాడు. A word that we would get from the Holy Spirit, a parakletos. మరి పారాక్లిటోస్ అనే పదము మరి గ్రీక్ పదం అంటున్నది. That's where you come alongside with the burden and carry a heavy log together. మరి ఒక బరువైన చెక్క ముక్కను ఇద్దరు కలిసి ఏ రీతిగా మోసుకుని వెళ్తారు అలా ప్రక్కకు వచ్చి మరి భారాన్ని ఎత్తుకోవడమే విజ్ఞాపన అంటున్నది. That's true intercession. అది నిజమైనటువంటి విజ్ఞాపన. When was the last time you interceded for your home? నీ ఇంటి కొరకు ఎప్పుడు నీవు చివరిసారిగా నీవు నీ యొక్క ఇంటి వారు విజ్ఞాపన చేశారు? When was the last time you interceded for your children? నీ పిల్లల కొరకు ఎప్పుడు కన్నీళ్లు కార్చావు? When was the last time you interceded for your next generation? నీ వచ్చే తరం కొరకు దేవా నా మనవరాళ్ళు అని ఎప్పుడు ప్రార్థించావు? That's intercession. You war and you wage war in నీవు ఆ రీతిగా పోరాడాలి, దేవునితో విజ్ఞాపన చేయాలి. Christ is the one, the substitute, the vicarious substitute. He is the one who shed his blood. నీ కొరకు నీకు బదులుగా ఒక గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల వధించబడ్డది అన్న విషయం నీవు గుర్తెరగాలి. అందులోని నిబంధన ఉంది. Jesus is our covenant. యేసే మన నిబంధనకు వ్యక్తి అంటున్నాడు. He is the bloody covenant for us. ఆయనే మన కొరకు రక్త సిక్తమైన నిబంధన పశువుగా వచ్చాడు. A lot of people don't know why we pray in Jesus' name. ఎందుకు మరి చాలా మందికి తెలియదు యేసు నామమున ప్రార్థన చేయాలను. Because it's a covenant he made that for. ఆయన మన కొరకు నిబంధన చేసిన వాడు. When God the Father who resides on his throne in heaven, పరలోకములో తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్న వేళ, when any and every prayer that comes to his throne, ఆయన సింహాసనం దగ్గరికి ఏదైనా ప్రార్థన తండ్రి దగ్గరికి వెళ్ళినట్లయితే God would put that away from himself. మరి ఆయన ఆ ప్రార్థన త్రోసి వేస్తాడు. He doesn't want to hear any of that. మరి అలాంటి వట్టి ప్రార్థన ఆయన వినడానికి ఇష్టపడాడు. Only if it's coming in the name and in the covenant of the Lord Jesus Christ. యేసు అనే నామము యొక్క ఆ నిబంధనలో ఏ ప్రార్థన అయితే తండ్రి దగ్గరికి వెళ్తుందో ఆ ప్రార్థన మాత్రమే When అంగీకరిస్తాడు. Father sees, he sees us and our prayers and our lives through the Lord Jesus Christ. తండ్రి అయిన దేవుడు మన ప్రార్థనలు చూసినాడంటే యేసు క్రీస్తు రక్తంలో నుంచే మన ప్రార్థనలను చూస్తాడు. Don't pray apart from the Lord Jesus Christ. యేసు క్రీస్తు లేకుండా ఏ ప్రార్థన చేయకండి. And don't live any life that is apart from the Lord Jesus Christ. యేసు లేకుండా ఎవరు కూడా ఏమీ సాధించలేరు అన్న విషయాన్ని జ్ఞాపకం That's చేసుకోవాలి. why he pleads for the bloody covenant. అందును బట్టి నిబంధన రక్తాన్ని నెహెమ్యా గుర్తు చేసుకుంటాడు.